2 ఆడపిల్లలు. నాకు ఒక కుమారుడు కావాలని బాగా ఆశ కలిగి ఉండేదాన్ని. కానీ థర్డ్ టైం కూడా ప్రెగ్నెన్సీ ఉండే, మిస్క్యారేజ్ అయిపోయింది. Okay. 8th month ప్రెగ్నెన్సీలా పాప కడుపులో చనిపోయింది. డాక్టర్స్ నన్ను ఛాన్స్ తీసుకోవద్దన్నారు. లైవ్ లో ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను కనెక్ట్ అయి ఉన్నా. నేను ఫోన్ చేసినప్పుడు నేను అన్నా, డాడీ నాకు ఇట్లా ఆశ ఉంది, మీరు ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేసి డాడీ అన్నారు, మీకు ఖచ్చితంగా దేవుడు చక్కని కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు, నువ్వు విశ్వసించు అని. అదే మంత్లో నేను కన్సీవ్ అయినా. ఇప్పుడు నాకు చక్కని కుమారుడు. 850 కిలోమీటర్లు ప్రయాణము చేసి వచ్చారండి. ఎందుకు తెలుసా? సాక్ష్యము చెప్పడానికి, సాక్షిగా నిలబడడానికి.